వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు తక్షణమే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టులకు అందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని జాప్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వకుండా నెలల తరబడి జీవోలు ఇస్తూ వర్కింగ్ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేస్తోందని, జీవో లిస్టు కాలపరిమితి పెంచడంతో వర్కింగ్ జర్నలిస్టుల్లో ఇబ్బందులు గురవుతున్నారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పొందుపరిచారు. కానీ ఇప్పటివరకు ఈ అంశంపై ఎటువంటి స్పందన లేదు. దీనిపై చంద్రబాబు నాయుడు తక్షణమే వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు మంజూరు చేసి అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వవలసిందిగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కార్యదర్శి సునీల్ కుమార్ కోరుతూ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ జాబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, అలాగే ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ప్రతి కార్యాలయంలో, మండల కేంద్రాల్లోన, నియోజకవర్గ కేంద్రాల్లోన కలెక్టర్ గారికి అందరికి ఇస్తున్నామండి. అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటిగా ఒకే మాట అన్నాడు, జర్నలిస్టులకు ఫ్రీడమ్ వచ్చింది, మొట్టమొదటిగా జర్నలిస్టులకు ఫ్రీడమ్ వచ్చింది అన్నాడు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందే. అలాంటి ఫ్రీడమ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాకు కనపడలేదండి. మీరు మాకు జర్నలిస్టులు అక్రిడేషన్ ఇవ్వాలి. ఇంతవరకు జర్నలిస్టుల అక్రిడేషన్ గురించి వాయిదాల తీర్మానం వేస్తున్నారే కానీ జర్నలిస్టులకు సరైన అక్రిడేషన్లు ఇవ్వలే. జగన్ గారి ప్రభుత్వంలో అక్రిడేషన్లు ఇవ్వలేదని మీరే మొరపెట్టారు, జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు జర్నలిస్టులకి ఏమాత్రం కాస్త కూడా ఉపయోగం జరగలే. మీరు దయ ఉంచి ఇప్పటికైనా జర్నలిస్టులకి న్యాయం చేయాలని, అలాగే ఇళ్ల స్థలాల విషయంలో కూడా చాలా వరకు న్యాయం జరగట్లే. ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్యాక్రాంతం జరిగినాయి. ఇళ్ల స్థలాల మీద కొంతమంది జర్నలిస్టులే దాంట్లోకి వెళ్ళాలంటే కూడా పాత ఇళ్ల స్థలాలకి అధికారులు, కొంతమంది నాయకులు ఇది మీది కాదు అనేసి గెంటేసే పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. అలాంటి ఇళ్ల స్థలాలు కూడా ఎవరికైతే జర్నలిస్టులకి అన్యాయం జరుగుతుందో ఆ ఇళ్ల స్థలాల మీద కూడా ఎంక్వైరీ చేసి అసలైన జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు వచ్చేటట్లు చూడండి. అలాగే అక్రిడేషన్ అనేది చాలా ప్రామాణికం అండి. ఈసారి అక్రిడేషన్ ని మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఖచ్చితంగా మేలు జరుగుతుందని ప్రతి జర్నలిస్ట్ అనుకున్నారు, కానీ ఇప్పటివరకు మేలు జరగలే. ఇది ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా జర్నలిస్టులకి మరీ వాయిదా వేయకుండా, ఇప్పుడు 3 నెలలు వాయిదా వేశారు, మళ్ళా వాయిదా తీర్మానం లేకుండా జర్నలిస్ట్ అక్రిడేషన్ ఇవ్వాలని జాబ్ ఆధ్వర్యంలో కోరుతున్నాం. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కార్యదర్శి. నా పేరు సునీల్ కుమార్.